ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం కొత్త అంశం మాట్లాడుకుందామని నేను మీతో చెప్పి ఉన్నాను. ఆ కొత్త అంశాలకి ఒక 3 అంశాలు కూడా నేను ఇవ్వడం జరిగిందని మీకు తెలుసు. ఆ యొక్క విషయంలో నేను కోరాహు ప్రసంగం తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు ఇంకా ఒక 2 డేస్ గ్యాప్ కావాలి. ఈ 2 డేస్ గ్యాప్లోనే ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో ఎప్పుడు పురుషుల కోసం చెప్పుకోవడం, బైబిల్లో జరిగిన చరిత్రలు చెప్పుకోవడం, ఇవి ఉన్న చరిత్రలు కాబట్టి పురుషుల నుంచి దేవుడు ఎక్కువ కార్యాలు చేసుకున్నాడు కాబట్టి ఆ యొక్క విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళుతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. అంటే చాలామంది జీవించడానికి జీవితానికి ఉన్నారు, కానీ దేవుడు తన పనికి ప్రత్యేకంగా ఎన్నుకున్న కొంతమంది స్త్రీలు ఉన్నారు. మరి వాళ్ళను కూడా మనం ముందుకు తెచ్చుకోవడం, వాళ్ళు దేవుని విషయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏ యొక్క విషయాల్లో వాళ్ళు ముందు ఉన్నారు, దైవ సేవకులకి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ, వాళ్ళ యొక్క కుటుంబానికి కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి కానీ ఎలా ఉపయోగపడ్డారు అన్న విషయాన్ని తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. గతంలో కూడా నేను ఎలా చెప్పాను అంటే, అన్ని వివరాలు ఇచ్చానో లేదో నాకు గుర్తులేదు, అంటే ఎన్నెన్నో చెప్తున్నాను కాబట్టి గుర్తులేరు. సీఎం గారు ఒకరే ఉంటారు, కోట్లాది మంది ప్రజలకి గుర్తుంటారు. కోట్లాది మంది ప్రజల్లో సీఎం గారు ఒకరు గుర్తుండరు, ఎందుకంటే అక్కడ జనసంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ నాయకుల సంఖ్య 1-2 లెక్కల్లో ఉంటుంది. అంటే చాలా ఎక్కువ మంది వీళ్ళు ఉన్నప్పటికీ ప్రత్యేకమైన వ్యక్తి ఒకరే ఉంటారు, రాజు అనేవాళ్ళు. అలాగా ఇన్ని చెప్పుకోవడం బట్టి అప్పుడు ఎప్పుడో ఇవ్వబట్టి మర్చిపోయాను. మరి ఇంకోసారి కూడా ఈ స్త్రీలను మనం స్త్రీలుగా జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. మరి ముఖ్యంగా స్త్రీ పాత్ర అనేది లేకపోతే ఇందులో కూడా రాణింపు అనేది లేదు. తను ఎన్ని కార్యక్రమాలను కూడా చక్కబెట్టగలిగిన ఒక సమర్థురాలు స్త్రీ. నిన్నటి దినాన్ని కూడా ఈ యొక్క ప్రస్తావన నేను తెచ్చాను. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీల కోసం మనం మాట్లాడుకోవడానికి ముందుగా కొన్ని ప్రార్థనా వివరాలు రాయడం అనేది జరిగింది. అదేంటంటే, ప్రార్థన వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రార్థన ఏ ఏ కార్యక్రమాలు చేయగలదు, ప్రార్థన యొక్క విశ్లేషత ఏంటి అని కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఒక 2-3 నిమిషాలు మనం త్వరగా అట్లే నేను మీకు చదివి వినిపిస్తాను. ఆ తర్వాత సమయం ఉంటే కొంచెం ముందుకు వెళతాను, లేదు అంటే కనుక ఈ విషయాన్ని 2 డేస్లో ఈ యొక్క స్త్రీల విషయం 2 రోజుల్లో నేను పూర్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా నేను కోరాహు గారికి సంబంధించిన విషయాన్ని తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ విషయాల్లోకి వస్తే కనుక ఈ యొక్క మోషేకి, కోరాహులకి అన్నదమ్ముల కుటుంబ భేదాలకు అక్కడ కొంచెం నాకు వాక్య క్లారిటీ అంతగా లేదు. అంటే వాక్యం ఉంది, నాకు సరైన క్లారిటీ రాలేదు. ఆ వాక్యం ఇక్కడొకటి అక్కడొకటి ఉంటూ ఉంటుంది కదా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక ఆ సబ్జెక్ట్ చెప్పాలని అనుకున్నాను. ముందు కూడా కొంచెం కదిపి వదిలేసినట్టు గుర్తు. ఒకసారి కదిపింది ఏంటో ఈసారి చివరి దాకా వెళ్ళిపోదాం. మరి అది ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం నేను కూడా చెప్పలేను. ఇక్కడి నుంచి నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎంతోమంది దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తూ వింటున్న మీకు నేను అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి నేను డైలీ ఇవ్వాలని నా కొరకు ప్రార్థన మాత్రం చేయండి ఖచ్చితంగా. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాలు నేను కొంచెం చదువుతూ ఉంటాను. మీరు వినడమే కాదు, అవి మీరు అబ్జర్వేషన్ చేయగలిగి కొంచెం మీరు ఆచరణలో పెట్టగలిగితే గనక దేవుడు ఖచ్చితంగా మనకి కార్యం చేస్తాడు. అవన్నీ కూడా నేను రాసి పెట్టడం జరిగింది. ఒకటిగా నేను దాన్ని చదువుతూ ఉంటాను. చూడండి,
ప్రార్థన క్రీస్తు సన్నిధిని మన మధ్యకు తీసుకొని వస్తుంది. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ చేయుట. ప్రార్థన అనగా దేవుడు నీతో మాట్లాడునది వినున్నటువంటి సమయము. ప్రార్థన అనున్నది దేవుని ఎదుట మన హృదయమును కురుమ్మరించినటువంటి సమయము. ప్రార్థన అనున్నది మార్గదర్శకము కొరకు ప్రభు వైపు చూచు సమయము. ప్రార్థన అనున్నది మన పాపములను క్షమించమని దేవుని అడుగు సమయము. ప్రార్థన అనున్నది దేవునికి నీ అవసరతలను చెప్పుకొని సమయము. ప్రార్థన అనున్నది దేవుని సమయము కొరకు మరియు ఆయన కటాక్షము కొరకు ఎదురు చూచుట. ప్రార్థన అనున్నది నీ జీవితంలో దేవుని చిత్తము వెతుకున్నటువంటి సమయము. ప్రార్థన అనున్నది నీ శక్తికి మూలమై ఉన్నది. ఈ పదాలు చాలా చక్కగా ఉన్నాయి కదా. మనిషి జీవితానికి కావలసిన విధి ఏంటంటే అన్నీ ముఖ్యమే, ఇవి కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి ఈ యొక్క పదాలు. ప్రార్థన అనున్నది నీ జీవితంలో దేవుని చిత్తము వెతుకున్నటువంటి సమయము. దేవుని వెతికే సమయం దొరకడం చాలా అదృష్టం. ప్రార్థన అనున్నది నీ శక్తికి మూలమైనది. చూసారా, శక్తి సామర్థ్యములు అనేవి దేవుని వలన వచ్చేవి. అవి మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలి. లోకంలో డబ్బు సంపాదించుకోవచ్చు, వేరే ఏదన్నా సంపాదించుకోవచ్చు. కానీ శక్తి అనేది, బలము అనేది, ఆరోగ్యము అనేది, స్వస్థత అనేది, ఆయుష్ అనేది, కృప అనేది, పరలోక రాజ్యం అనేది, విశ్వాసం అనేది, ఇలాంటి కొన్ని విలువైన పరలోక రాజ్యం అనేది, నిత్య జీవం అనేది, నిత్య గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉండడం అనేది, ఇలాంటివన్నీ దేవునికి సంబంధించి ఉంటాయి. అవన్నీ మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారానే మనం సంపాదించుకోవాలి. ఎక్కడ పడితే అవి మార్కెట్లో దొరికే ఐటమ్స్ కాదు వెళ్ళి కొనుక్కోవడానికి. ఇంకొన్ని విషయాలు, ప్రార్థన అన్నది స్వస్థత చేకూర్చినటువంటిది. ప్రార్థన అనున్నది అసాధ్యములను సాధ్యము చేయనటువంటిది. ప్రార్థన అనున్నది దేవుని యొద్ద నుండి సూచనలను మరియు నడిపింపును పొందుకొనుట. ప్రార్థన నిరీక్షణ లేనటువంటి సమయములలో నిరీక్షణ కలుగజేస్తుంది. ఈ పదం కూడా చాలా బాగుంది కదా. అంటే అన్ని పదాలుని మనిషి జీవితానికి ఉండవలసింది ఏంటి అంటే, మనకి కార్యం జరుగుతుంది అన్నప్పుడు, జరగకుండా ఆలస్యమైనప్పుడు మన యొక్క విశ్వాసతని, మన యొక్క బలాన్ని, మన యొక్క నిరీక్షణని కోల్పోయి, కృంగిపోయి, నలిగిపోయి, వేదనకి గురైపోయి, ఇక దాని విషయంలో ఓపిక పట్టలేని సమయం అంటే ఏంటో తెలుసా? నిరీక్షణ లేకపోవడం. అంటే ఒక విధంగా విశ్వాసం లేకపోవడం. నిరీక్షణ అనేది ఓపికకి కూడా సంబంధించి ఉంటుంది. ఇక నేను ఓపిక పట్టలేకపోతున్నాను, ఇక నేను సహించలేకపోతున్నాను, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు ప్రతిఫలం రావట్లేదు, నేను ఎంత గోజాడుతున్నాను, నేను ఎంత రోదన చేస్తున్నాను, ఎంత కన్నీరు కారుస్తున్నాను, ఎన్ని ఉపవాసాలు ఉంటున్నాను, ఇలాగా కొంత లిస్టు దేవుని దగ్గర చదివేస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలు చిన్న చిన్న పాఠాలు చదివినట్టుగా మనము చదివేస్తూ ఉంటాం దేవుడి దగ్గర లిస్టు. విషయం ఏంటంటే, ఆ లిస్టు దేవుడు వింటలేదో అని అనుకునే కన్నా, మనకి ఆయనకి ఏదో ఒకటి అడ్డు వస్తుందని మనం చూసుకోవాలి. నీకొకలాగా, నాకొకలాగా, ఇంకొకరికి ఒకలాగా చేసే పక్షపాతి కాదు కదా ఆయన, దేవుడైన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్రార్థనకి ప్రతిఫలం ఆలస్యంగానే వస్తుంది. ఎందుకంటే అందులో నీ ఓపిక తెలుస్తుంది, అందులో నీ నిరీక్షణ తెలుస్తుంది, అందులో మరి ముఖ్యంగా నువ్వు ఎంత భక్తిపరుడువో, భక్తిహీనుడివో, భక్తిహీనురాలివో ఆ క్షణమున బయటపడిపోతుంది. నీ సహనం ఎప్పుడైతే కోల్పోతుందో, నీ నిరీక్షణ ఎప్పుడైతే జారిపోతుందో, నీ విశ్వాసం ఎప్పుడైతే అవిశ్వాసంగా మారిపోతుందో, ఈ అన్నాట్లకి దేవుడు పెట్టే ఓపిక, ఓర్పు
నిన్ను పరీక్షించడానికి పెట్టేది ఏంటో తెలుసా? సమయము, ఆలస్యము. ఈ యొక్క ఆలస్యములో నీ ఓపిక బయటపడిపోతుంది. ఈ ఆలస్యం జరిగే కొలది నీకు చిరాకు పుట్టేస్తూ ఉంటుంది. ఈ ఆలస్యం జరిగే కొలది నీ ప్రాణం విసుకెక్కిపోతూ ఉంటుంది. ఈ ఆలస్యం జరిగే కొలది దేవుడి మీద భక్తి కాస్త భక్తిహీనతగా మారిపోతూ ఉంటుంది. ఈ ఆలస్యం జరిగే కొలది దేవుని కొరకు అందంగా మాట్లాడే నీ మాటలు ఒక్కొక్కసారి విసుగ్గా, చిరాగ్గా, అవసరమైతే అసభ్యకరంగా కూడా, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు నాకేమి ఇచ్చాడు అన్నటువంటిగా కూడా మారిపోతూ ఉంటుంది. దానికే ప్రతిఫలం కొంచెం లేటుగా వస్తూ ఉంటుంది. ఎంత లేటుగా వస్తూ ఉంటుందంటే, సమాధిలో అతను చనిపోతున్నప్పుడు లాస్ట్ టైంకి దేవుడు ఆదుకున్నాడు. ఇక మొత్తం ఒళ్ళంతా గాయపరుచుకున్నాడు. ఒకడు కొడితేనేమి, మనసు స్థిమితం లేక తనకు తాను కొట్టుకొని చచ్చిపోతేనేమి, అంతా చిల్ల పెంకులు పగలగొట్టి గోక్కొని చేత్తో ఒక 10 నిమిషాలు గోక్కుంటేనే స్కిన్ అంతా అక్కడ పొప్పర్లు వచ్చేసి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది గాజు పెంకులతో గోక్కొని హీన స్థితికి దిగజారిపోయే పరిస్థితి దాకా వచ్చిన లాస్ట్ దాకా దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదు. దానియేలు 21 రోజు ఇక తాను ఆ యొక్క చీముడితోటి, ఆ యొక్క కన్నీటితోటి ఆ గచ్చంతా తడిచిపోయింది. కానీ ప్రాణం పోయి ఎముకలు ఎండుకుపోయాయి. కానీ ప్రాణం పోయే పరిస్థితి. 21 రోజు దాకా దేవుడు జవాబు ఇవ్వలేదు. అంటే అది వేరే విషయానికి సంబంధించింది. దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక అక్కడ ఇంకొక కార్యం జరిగింది కాబట్టి అంత కొంత లేట్ అయింది. అబ్రహాము తన భార్యని తట్టాబుట్టా సర్దుకొని ఏటుగొడ్డుకు వచ్చి 9 సంవత్సరాలు ఉండిపోయారు. ఈలోగా తండ్రి తేరాహు, ఏట్రా బాబు నీ పరిస్థితి, ఎవరి మాట విన్నావురా బాబు, నీకు ఎవరేం చెప్పారా బాబు, కొంపగూడు లేకుండా ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చి పడేసావు ఎలాగని. ఎవరో స్వరము విన్నాను, ఎవరో చిన్నప్పుడు మాట్లాడారు, నీ చిన్నప్పుడు మాటలు పాడుగాను, అప్పుడు మాటలు ఇప్పుడు పట్టుకొని మా యొక్క ఇబ్బంది పెట్టేస్తున్నావేంట్రా బాబు నువ్వు అన్నా సరే తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఇప్పుడుకో కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. అంటే అక్కడ ఏం కనిపించింది? అబ్రహాము దేవుడి పట్ల పెట్టుకున్న నమ్మకం కనిపించింది. తన నమ్మకాన్ని పరీక్షించడానికి దేవుడు జవాబు ఇవ్వకుండా అతన్ని నిరీక్షింపడం చేసి జరిగింది. ఇందులో ఏం జరిగింది? సమయం పట్టింది. ఇందులో ఏం జరిగింది? కాలం గడిచింది. ఇందులో ఏం జరిగింది? రోజులు గడిచాయి. ఇందులో ఏం జరిగింది? చిరాకు పుట్టింది. ఇందులో ఏం జరిగింది? సమయం ఎక్కువ అయ్యే కొలిది చిరాకు, విసుగు, ఆ కార్యం జరగట్లేదని మన మీద మనకి కోపము, మన కోపము మన ఇంటి వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ప్రదర్శించడం. అంటే మనకు జరగలేని కార్యం బట్టి ఎంత అడుగుతున్నా రావట్లేదంట. దాని వెనకాతల మంచి ఉందో చెడుందో దేవుడు నీకు బయలుపరచాలి. నీకు త్వరగా రావాలంటే ప్రార్థన వెంబడి ప్రార్థన, ప్రార్థన వెంబడి ప్రార్థన, ప్రార్థన వెంబడి ప్రార్థన. ప్రార్థన ఆపకూడదు. ఏ సమయం, ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొరుకుతుందని నువ్వు ఎదురు చూడాలి. ఎలా ఎదురంటే దుష్టుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా మృంగుదనని వాడు వెదికలాడి అనేక మందిని పైన కింద అంతం చేసేస్తున్నాడు. వాడి యొక్క పని చాలా త్వరగా పూర్తి చేసుకున్నాడు. దేవుడు కూడా తన బిడ్డలు మార్చాలని దేవుడు తన యొక్క దేవదూతలతో తాను కలిసి త్వరగా పూర్తి చేసుకుంటున్నాడు. ఇంతకీ కదలింది మెదలింది నిదానంగా ఉన్నది ఎవరంటే మనమే. ఉంటే ఉన్నాం, పోతే పోయాం. ఎంత ధీమాయో. 60లో కూర్చోక తప్పదు. 60 దాకా మనం 20లోనే అయిపోతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, 20లోనే పరిగెట్టగలం, 60లో పరిగెట్టలేం. కానీ ఇప్పుడు 20 కూడా వెళ్తుందో లేదో మన యొక్క జీవితాల్లో మనకి తెలియని బ్రతుకులు. నిరీక్షణ అంటే ఓపిక పట్టడం. నీ నిరీక్షణ కోల్పోకుండా ఉండు అని బైబిల్లో మనకి ఎన్నోసార్లు ఎంతోమంది భక్తులు హెచ్చరిస్తున్నారు. అంటే ఓపిక. వాళ్ళెవరో తెలుసా? ఓపిక పట్టినోళ్ళు, అన్నీ చూస్తూ సహించు మౌనంగా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా? పరిశుద్ధులు. పరిశుద్ధులకు మాత్రమే ఓపిక ఉంటుంది. మన మనసు బాధపడినా, మన మనసు గాయపరుస్తున్నారని తెలిసినా, మన మనోభావాలకి వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఎంత కోపం ఆ క్షణాన్ని మనకు వాళ్ళు పుట్టించినా, ఓపికతోటి సహనంతోటి మన బాధను మనం దిగమింగుకొని సరేలే దేవుడు ఉన్నాళ్ళే అని మన ఓపికతో ఉంటాం చూసావా, వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. దేవుని గురించిన ఆజ్ఞలను, యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్నా
పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అందులోకి నువ్వు నేను రాము. నూనెలో వేసి మాడి చేశారు చూసారా యోహాన్ గారు, అలాంటి వాళ్ళు వస్తారు. అందరినీ ఏలియా ఒక్క దెబ్బకి లేపేశాడు చూసారా. యెజబెల్ రాణి పరుగులెట్టిచ్చేసింది అడవిలోకి. ప్రాణ భయముతో ఎంత మటుకు నాకు చాలు, నా భక్తుల కన్నా నేను గొప్పవాడనని ఏలియా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు చూసారా. అది ఓపిక. తన జీవితం అంతా కూడా ఎడారిలోనే అయిపోయింది చూసారా. ఇంత నడిపించుకొచ్చి ఇందరినీ చంపేస్తే వీళ్ళ దగ్గరికి నేను సమాధానం ఏం చెప్పుకోను. అయితే నీ జీవగ్రంథంలో నా పేరు కూడా తీసేయని ఆయన కూడా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఓపికపట్టి చూసారు. అది పరిశుద్ధులు. అబ్రహాం అంతగా ఎదురు చూసాడు చూసారా. అది పరిశుద్ధులు. ఈ యోబు సుఖం అంతా అనుభవించేసి అంతా తినేసి అంతా తాగేసి ఇప్పుడు తిరగబడిపోతావా నా మీద దేవుడి మీద, ఇది నీకు తగునా? ప్రాణం పోతే పోని, ఇవాళ ఉండేది రేపు పోయేది. వాళ్ళు పరిశుద్ధులు. ప్రతిదానికి మనం ఏదో చిన్న చిటకాట్లకు ఓపు పట్టేసి లోకానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకులు పట్టిన ఓపికని దేవునితో బ్రతికి ఆ ఓపిక పట్టిన వాళ్ళకి చాలా తేడా ఉంది. దేవుని కొరకు ఓపిక పట్టిన వాళ్ళు చాలా ధన్యులు. వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు. కాబట్టి నిరీక్షణ అనేది చాలా గొప్పది. ఎన్నో మాటలు వచ్చేస్తాయి. ఇంకా నిరీక్షణ అనే పదం కదిపాను అంటే ఇంకా బోల్డ్ వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక లైన్లో వచ్చేస్తాయి. అయినా నిరీక్షణకి సంబంధించిన ప్రసంగం కూడా నేను ఇచ్చాను. తర్వాత ప్రార్థన దేవుని యందు విశ్వాసము పెంపొందిస్తుంది. దానికి కూడా ఒక మాట చెప్పాడు దేవుడు. నువ్వు అడుగుతున్నప్పుడు అడగడం గొప్ప విషయం కాదు, అది నేను పొందేసుకున్నాను, నా జీవితంలో అయిపోయింది అని అక్కడ అవ్వకపోయినా అయిపోయినట్టుగా నీవు దర్శనము చూడాలి. అంటే దర్శనం అంటే ఎలాగంటే, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్లానింగ్లో, ఎలాంటి మోడల్లో, ఏ రీతిగా దాన్ని నువ్వు మైండ్లో ఒక ఆలోచన కలిగి ఉన్నావో ఆ రూపం నీ ఎదుట కనపడాలి. అక్కడ దర్శనం అంటే కనిపించేది. అందుకే దేవుడు దర్శన భావము చెప్పాడు, కళ అనేది కళల భావము చెప్పాడు. కళ వచ్చిన వాళ్ళు కూడా దర్శనం వచ్చేసింది అంటారు. నాకు అక్కడ వచ్చేస్తుంది బాబు బీపీ, దేవుని కృప పట్టు ఇప్పుడు దాకా ఏ జబ్బులు లేవు నాకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే చాలా అద్భుతకరంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన మనము మన సొంత జ్ఞాపకంపై కాకుండా దేవునిపై ఆధారపడినట్లు చేస్తుంది. ప్రార్థన విజయమును కలిగిస్తుంది. ప్రార్థన ఎల్లప్పుడూ దేవునిని సంతోషపరుస్తుంది. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనున్నది కూడా దేవుని చిత్తం బట్టి ఉంటుంది, దేవుని యొక్క విశ్వాసతను బట్టి ఉంటుంది. ప్రార్థన చాలా విజయాలకి కారణం. పని జరిగినట్టే ఉంటుంది, చేతి దాకా వచ్చి నోటి దాకా రాకపోవచ్చు. కాబట్టి ఆ యొక్క విషయాల్లో మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఇలాంటి విజయాలన్నీ ఇస్తాడు. ఈ 2 రోజుల యొక్క మెసేజ్ మనం మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించిన కాక. గుడ్ నైట్.